కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే విశాఖ గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతోందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇందుకు చంద్రబాబు విజన్, కార్యదక్షతే ప్రధాన కారణమని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే ఒరవడి కొనసాగి విశాఖ ప్రపంచానికే సిటీ ఆఫ్ డెస్టినేషన్ గా మారాలని ఆకాంక్షించారు. ఏదైనా ఒక విజన్ ఉంటే దానికి యాక్షన్ గాని తోడైతే అదొక రియాలిటీ. విజన్ విత్ యాక్షన్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఆ యాక్షన్ కానీ లేకపోతే అది కేవలం ఒక థియరీగా ఉంటుంది. భారతదేశానికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లేకపోతే తెలంగాణ లాంటి ప్రాంతాలకు వెళ్ళాయి. కొత్తగా ఎందుకు ఈ 20 నెలల్లో ఎవరన్నా వస్తే ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారంటే ఇక్కడ జరిగిన మార్పు 20 నెలల్లో ఒక్కటే. ఒక సమర్థవంతమైన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడటం, దానికి ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎంతో ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ గారి దీన్ని తోడు కావడంతో మరి భారతదేశానికి వచ్చే పెట్టుబడులు 100 రూపాయలు వస్తే అందులో 25% కేవలం ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ శాసనసభ్యుడిగా నాకు సంతోషం ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉన్నాయో అందులో 30% అగైన్ విశాఖపట్నానికి, ఎస్పెషల్లీ భీమిలికి వస్తా ఉన్నాయి. ఐటీ కానీ, టూరిజం కానీ, లేకపోతే హౌసింగ్ కానీ, ఎనీథింగ్ మొత్తం చూసుకుంటే ఈ ప్రాంతానికి వస్తా ఉన్నాయి. ఇది ఒక గ్లోబల్ హబ్ గా మారిపోతా ఉంది.